హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీజనే చూడండి, నేను అనుకున్న ఈ ఖరీఫ్ సీజన్లో ఒక 10-15 రోజుల్లో కూడా ఖరీఫ్ సీజన్ అంతా కూడా ముగుస్తూ ఉంది. ఎక్కడ కానీ లేదు. పోయిన సంవత్సరం లాస్ట్ ఖరీఫ్ కానీ రవి కానీ పోయిన సంవత్సరం రాష్ట్రం అంతా కూడా కరువు పరిస్థితి. డ్యాములకు కూడా ఎక్కడ కానీ నీళ్లు రాలేదు, ఎక్కడ రాష్ట్రం అంతా కూడా. అటువంటి వాళ్ళు కూడా ఎక్కడో అప్పో సొప్పో చేసి ఈ సంవత్సరం ఖరీఫ్లో కూడా పెట్టుబడి కూడా పెట్టుకున్నారు. అదే జగన్మోహన్ గారు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు 7 నెలల్లోనే ప్రభుత్వం ఏర్పడితే 7 నెలల్లోనే కూడా పెట్టుబడి సాయం కింద కూడా 13,500 కూడా అందించినారు. కానీ ఈరోజు 20,000 ఇస్తున్న పెట్టుబడి సాయం ఖరీఫ్ ఇంకా 10-15 రోజుల్లో ముగుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా ఒక రైతుకు కూడా ఇవ్వలేని వైనాన్ని ఈ రాష్ట్రంలో కూడా ఇంతవరకు నెలకొని ఉంది. ఒక రూపాయి కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేదు పెట్టుబడి సాయం. అయిపోతూ ఉంది, ఖరీఫ్ కూడా అయిపోతుంది. అన్నీ డైవర్షన్ పాలిటిక్స్. అసలు ఎలా పరిస్థితి ఉందంటే ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ఒక సామెత అనేది కూడా ఎప్పుడు కానీ ఉంటుంది, నానుడు అనేది కూడా ఉంది. అనేది కూడా ఏరు దాటేంత వరకు ఓ మల్లప్ప, ఏరు దాటిన తర్వాత బోడి మల్లప్ప అనేది ఒక సామెత ఉంది. దాన్ని ఈరోజు సార్థకం చేసుకుంటున్నాను. ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడు. ఒక పెన్షన్లు మాత్రం ప్రతి నెల కూడా 3,000 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తూ ఉంటే దాన్ని 4,000 చేసి ఇచ్చినాడు తప్ప ఎక్కడ కానీ లేదు. విద్యలకు కూడా అంత కావాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరిట 15,000 ఇచ్చేవాడు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా 7 మాసాల్లోనే, నాకు జనవరి అనుకున్నాను, జనవరిలోనే అంటే మేలో 30 అంటే జూన్ నుంచి ఉంటే జనవరిలోనే ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జనవరిలోనే ప్రతి ఒక్క తల్లికి కూడా అమ్మఒడి పేరిట కూడా 15,000 ఇచ్చిన వయసున ప్రతి ఒక్కరు చూశారు. ఆ తర్వాత ఆ రోజే మేము స్పష్టంగా చెప్పాం, అకాడమిక్ ఇయర్ అనేది కూడా అటెండెన్స్ కూడా కంపల్సరీ పెడుతున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఎండింగ్లో అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత ప్రారంభంలోనే జూన్ మాసంలోనే మేము వేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం అలాగే వేసుకొని పోయాం. కానీ ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఇవాళకల్లా అమ్మఒడి అనేది కూడా మేము ఇచ్చేవాళ్ళం 15,000. కానీ ఈరోజు ఈ సంవత్సరమే ఇవ్వమని చెప్పేసి స్వయంగా విద్యాశాఖ మంత్రులే లోకేష్ గారే స్వయంగా ప్రకటించారు, ఈ సంవత్సరం ఇవ్వము అని చెప్పి ప్రకటించారు. ఈరోజు ఇంక అంతేకాదు, ఈరోజు కూడా తల్లికి వందనమని పేరు మార్చినారు కానీ ఎక్కడ కానీ ఇవ్వము అని చెప్పారు. తల్లికి వందనమైతే ఇవ్వలేరంట కానీ మళ్ళీ ఒక మాట కూడా చెప్పారు, నాన్నకు మాత్రం ఇంధనం ఇస్తామంటున్నారు. అది 99కే. ఈరోజు ఎమ్మెల్యేలు పోతున్నారు, పొద్దు స్కూళ్ళకు కూడా పోతారు. చెప్పండి వాళ్ళ తల్లిదండ్రులకి మాట చెప్తాం, అమ్మకు వందనం ఈ సంవత్సరం ఇవ్వము, మీ నాన్నకు మాత్రం మంది ఇస్తాము 99కే. క్వార్టర్ తాగేవాళ్ళు 2 క్వార్టర్లు కూడా తాగమని చెప్పండి మీ నాన్నకు అని చెప్పి చెప్తారా? అది చేసిన మంచి అయింది. అదే మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎస్సీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరికీ కూడా మేము చేయుత ద్వారా మహిళలకు అందరికి కూడా 18,750 రూపాయలు మేము ఇస్తాము. ఈరోజు పోయి చెప్తారా మీరు అందరూ పోయి జనానికి పోయి చెప్తారా దాన్ని రద్దు చేశాము, ఇది మేము చేసిన మంచి అని మీరు చెప్పగలరా? వాహనమిత్ర ద్వారా 10,000 ఇస్తా అంటే దాన్ని రద్దు చేశారు. ఈరోజు మేము రద్దు చేసాం 10,000 రూపాయలు మేము ఇవ్వము అని చెప్పి ఆటో వాళ్ళకు కూడా మీరు చెప్పగలరా? ఈబీసీని ఇస్తాం. ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు కూడా ఆర్థికంగా వెనుకబడిన వారిలో కూడా చైతన్యించి ఎక్కడో సాయం చేయాలని చెప్పేసి ఈబీసీని ఇస్తాం, 15,000 ఇస్తా అంటే రాన్ని రద్దు చేశాము, ఇది మీకు మేలు చేయడానికి అని చెప్పి మీరు చెప్పగలరా? అదే కాపుని ఇస్తాం 15,000 ఇస్తాను సంవత్సరం కూడా, దాన్ని రద్దు చేశారు. పోతే పోనీ సూపర్ 6 అన్నా సరే మీరు చెప్పినట్టువైనా సరే 18,750 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకి ఇచ్చిన మహిళలు రద్దు చేసినాం.
కానీ మేము 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. దాదాపుగా 18 లక్షలు మేము ఆ పొద్దు చేయుత ద్వారా 18,750 రూపాయలు ఈ రాష్ట్రంలో దాదాపుగా కూడా 13 లక్షల మందికి కూడా మేము ఇవ్వడం జరిగింది.